గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఒక నోటికి ఒక హద్దు అదుపు లేకుండా మాట్లాడిన పరిస్థితి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, అటువంటి వారిపైన ఈరోజు ఏమన్నా అధికారంగా వచ్చారు, ఏమన్నా యాక్షన్ ఉంటుందంటారా? ఎందుకు ఉండదండి? లేదంటే మేము బాయ్ ఏమన్నా అసలు అందులో వదిలేసే ప్రసక్తే లేదు. నోటికి అదుపు లేకుండా రాజకీయాల్ని మురికి కూపం కింద చేసి బూతుల కూపం కింద మార్చేసిన ఏ నాయకుడిని వదిలే ప్రసక్తే లేదు. భయపడుతున్నారు, భయపడి హైకోర్టులకు పరిగెడుతున్నారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఏమయ్యాడు, భార్గవ్ రెడ్డి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి తిరిగి నన్ను ముందస్తుగా బెయిల్ ఇవ్వండి, నాకు అరెస్టులు చేయకండి అని చెప్పి పాపం చట్టాల్లో ఎక్కడో ఒక చోట వాళ్ళకు కూడా కొన్ని లూప్స్ ఉన్నాయి కదా, వాడుకుంటున్నారు, లూప్ లైన్స్ ఎత్తుక్కుంటున్నారు, పరిగెడుతున్నారు. నిజం చెప్పాలంటే వదలట్లేదు. డెఫినెట్లీ పరిగెట్టిస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళందరూ పరిగెడుతున్నారు. ఈరోజు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఆ రోజు అధికార పక్షంలో రెచ్చిపోయిన కొడాలి నాని ఏమైపోయాడు, మాట్లాడుతున్నాడా బయటకు వచ్చి? ఇప్పుడు పెట్టమని ప్రెస్ మీట్ చాలా మర్యాదగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. మొన్న కూడా మాట్లాడలేని అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడా బయటకు వచ్చి బూతులు? వల్లభనేని వంశీ మాట్లాడుతున్నాడా బూతులు? మాట్లాడలేకపోతున్నారు కదా వీళ్ళందరూ. ఎందుకు? భయం నేర్పించిందండి. ఎందుకంటే రాజకీయాలంటే హుందాగా ఉండాలి. ఫస్ట్ మనల్ని చాలామంది చూస్తున్నారు, చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు రాజకీయాలు నేర్చుకునే యువత చూస్తారు. మనమే బూతులు మాట్లాడితే సమాజానికి ఏం చెప్తాం? ఇంకా చెడిపోతుంది కదా సమాజం. ఈరోజు అది కరెక్ట్ చేసే పరిస్థితిలో ఉంది. అందుకే మీకు చూస్తున్నట్లయితే ఏ రోజు వైసీపీ సోషల్ మీడియాలో మీరు చూసుకుంటే జరగలేని పని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మంచి పై స్థాయిలో చేస్తుంది. ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో, ఎవరైతే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు ఎనీ ప్రొఫెషన్, ఈవెన్ దో ఇట్స్ ఇన్ క్రికెట్ ఆర్ లేకపోతే ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా ఈరోజు బయటకు తీసుకొచ్చి బాధ్యతాయుతంగా కమెంట్ చేయండి, బాధ్యతాయుతంగా పోస్ట్ చేయండి. మీరు చెడుగా పోస్ట్ చేస్తే అది చెడు మార్గంలో వెళ్తే చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. మీరు పెట్టే ఒక్క బూత్ కామెంట్ చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుంది అని అసత్య ప్రచారాలు చెయ్యకండి అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ రన్ చేస్తుందండి ఈరోజు ప్రభుత్వం. ఎందుకంటే సమాజాన్ని మార్చాలి అనుకున్నప్పుడు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు బయటకు వస్తాయి. కానీ ఎక్కడ మీరు వైసీపీ ప్రభుత్వంలో అది చూసుంటారు. మీరు ఇంకా తిట్టండి. జగన్మోహన్ రెడ్డి పక్క నుండి ఆ జోగి రమేష్ తిడుతుంటే శబాష్ బాగా తిట్టావు అని చెప్పేసి తిట్టండి అని చెప్పేసి లీడర్లందరికీ మీరు తిట్టండి అని ఇన్ఫార్మ్ చేయడం కానీ ఇట్లాంటి లేఖ పనులన్నీ చేస్తారు. రాజకీయ పార్టీలు ఎక్కువగా తిట్టే వాళ్ళకి పదవులు ఇస్తారు. టీడీపీకి అదే పరిస్థితి అంటారా? ఎక్కడుందని చెప్పండి. ముందు జనరల్గా చెప్పనా మీకు, టీడీపీ పార్టీలో వాళ్ళెవరో మనల్ని తిట్టారని ఒక చిన్న బిట్ క్రాస్ చేసి మనకు కోపం వచ్చి ఉద్రేకంతో ఎవరన్నా తిట్టి ఒక వీడియో వదిలేమనుకోండి, ఇమీడియట్ మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ తీయండి, డిలీట్ చేయండి, ఇది తప్పు అని లిటరల్లీ వస్తుందండి. ఐ హ్యావ్ ఫేస్డ్ ఇట్. నేను చేసా ఒకసారి అలాంటిది. చాలా కోపంతో నేను ఫేస్ చేసా. చాలా కోపంతో నాకు కోపం వచ్చి నన్ను ఎవడో కింద బూతు తిడితే నేను కూడా అదే కైండ్ ఆఫ్ రిటార్షన్ ఇవ్వాలి అని చెప్పి నేను ఒక ట్వీట్ వేసాను, సేమ్ ఒక కమెంట్ చేశాను. వెంటనే నన్ను ఇమీడియట్ కమెంట్కే ఫోన్ చేసి తీసేయండి అని చెప్పి. అది బాధ్యతాయుతమైన పార్టీలు కావచ్చు, రాజకీయం కావచ్చు, ఇలా ఉండాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే సొంత తల్లిని తిట్టినా ఫరక్ పడదు, సొంత చెల్లిని తిట్టినా లెక్క ఉండదు, ఆఖరికి సొంత భార్యని బిడ్డలను కూడా తనకు రాజకీయంగా కనుక ఒకవేళ నిజం చెప్పాలి అంటే తిట్టించుకుంటే నా రాజకీయానికి దోహదపడుతుంది ఇది అనుకుంటే తిట్టించుకుంటాడు. ఎస్, డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా దిగజారుతాడు. స్వయంగా చెల్లిని తల్లిని తిట్టించాడు కదండి. పవన్ కళ్యాణ్ లేకపోతే మన 24 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళా ప్రతిపక్షంలో ఉండేవాడని చెప్పి ఒక ప్రధానమైన ప్రచారం జరుగుతుంది, వైసీపీ చేస్తున్నారు. నిజంగా జనసేన లేకపోతే టీడీపీ అధికారం రావాలంటారా? అధికారం వచ్చే పరిస్థితి లేదంటారా? ఒకటి సార్, ఎవరు కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో కూర్చోవడం అనేది ఖాయం. జనం ఫిక్స్ అయ్యారు. కానీ 0.1% కూడా రిస్క్ తీసుకోకూడదు అని చెప్పేసి రాష్ట్రాన్ని ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇరు పార్టీల నేతలకి అవగాహన ఉంది, రాష్ట్ర పరిస్థితులు ఏమైపోతున్నాయో అవగాహన ఉంది, జనాలు ఎలాంటివి ఫేస్ చేయాలో తెలుస్తుంది, వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఆ 0.1% కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు ఛాన్స్. గెలవడానికి కాదు, అపోజిషన్ ఇవ్వకూడదు ఈరోజు. అందుకే ఈరోజు అపోజిషన్ పొజిషన్ కూడా లేదు. మీరు చూసినట్లయితే ఆ అపోజిషన్ పొజిషన్ కూడా ఈ వ్యక్తికి ఇవ్వకూడదు. హీ ఈజ్ టూ డేంజరస్. అంటే ఆ పార్టీ ఈజ్ టూ డేంజరస్. దాని కన్స్ట్రక్షన్ ఆఫ్
చూసుకుంటే 5 రెడ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈజ్ ఐఏఎస్, అతను వదిలేసేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకో రెడ్డి ఎవరో ఉన్నారండి, మిథున్ రెడ్డి. ఒక 5 రెడ్లతో 5 రాష్ట్రాన్ని 5 భాగాలుగా విభజించి ఎక్కడ ఏమున్నా, ఏ వనరున్నా, ల్యాండ్, వైను, శాండ్, మైన్, అన్నీ ఏ వనరైన న్యాచురల్ రిసోర్సెస్తో సహా ఏది అమ్మేసినా హెడ్ క్వార్టర్స్కి వచ్చేయాలి, డబ్బు వచ్చేసేయాల్సింది. సో ఇట్లా పెట్టుకుని ప్రతి వ్యవస్థని అతలాకుతలం చేసేసారు. సో ఇలాంటి వ్యక్తులకి కనీసం అపోజిషన్ పొజిషన్ వస్తే మళ్ళీ వీళ్ళు రేపొద్దున మేకవుతారు కాబట్టి ఇవ్వకూడదు. కాబట్టి ఎవరి బలాలు వాళ్ళకున్నా కూడా అన్ని బలాల్ని, అన్ని ఈగోల్ని పక్కన పెట్టి ఈరోజు కలిసి ముందుకు రావడం జరిగింది. అందుకే మనం ఇంత హ్యూజ్, అసలు చరిత్రలో చూడనంత రిజల్ట్ మనం చూసామన్నమాట. అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారు అంటే వ్యక్తిగతంగా మాట్లాడదు, 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. ఐ డోంట్ నో, నేను జనసేన రిప్రజెంటేటివ్ కాదు. ఈ క్వశ్చన్ మీరు జనసేన ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఎవరైనా సరే నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా అవ్వాలి అని అనుకున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఓపెన్గా చెప్తున్నాను కదా, నేను టీడీపీ రిప్రజెంటేటివ్ని, నాకు ఇందులో ఏం మొహమాటాలు లేవు. ఫ్రమ్ అవర్ పార్టీ నేను మా టీడీపీ రిప్రజెంటేటివ్గా మా పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరైనా సరే ఉండాలని నేను కోరుకుంటా. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన ముఖ్యమంత్రిగా అయినా నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇది నన్ను అడగకూడదు క్వశ్చన్. వ్యక్తిగతంగా అయినా సరే నేను టీడీపీ నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటా. బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై పార్టీ కాబట్టి నేను ఓపెన్గానే చెప్తున్నా. దీంట్లో నేనేదో మొహమాటానికి పోయి చెప్పాల్సింది లేదు. నాకు ఆయన పైన గౌరవం ఉంది, వ్యక్తిగా గౌరవం ఉంది, నిజాయితీపరుడుగా గౌరవం ఉంది. కాకపోతే నా మూలాలు తెలుగుదేశం పార్టీ మూలాలు. నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, తెలుగుదేశం పార్టీ ఏవైతే ఆశయాలు కావచ్చు, రిఫార్మ్స్ తీసుకొచ్చిందో, ఏవైతే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన రిఫార్మ్స్ తీసుకొచ్చిందో వాటన్నిటికీ కనెక్ట్ అయ్యి నేను దాంతోపాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఓపెన్గా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్నా, ఒకవేళ ఇన్ ఫ్యూచర్ కూటమి ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరైనా వచ్చినా కూడా నేను సపోర్ట్ టు